10 రోజులుగా ఇంత పెద్ద పోరాటం జరుగుతుంటే సహజంగా ప్రజాస్వామిక లక్షణాలున్న ప్రభుత్వం అయితే వారిని పిలవాలి, మాట్లాడాలి, వారి ఆందోళనలను విరమింపజేసే ఆలోచన చేయాలి. కనీసం వారితో పిలవకపోయినా కనీసం అక్కడికన్నా ప్రభుత్వ ప్రతినిధులను పంపి ఒక మంత్రి గారినో లేదా బాధ్యత గల వ్యక్తులను అధికారులను పంపి వారికి కొంత వివరించి చెప్పే ప్రయత్నం చేయాలి. కానీ ఈ ప్రభుత్వ వైఖరి ఎట్లా ఉంది? ఆందోళనలు చేస్తున్న విద్యార్థులను పట్టుకొని గుంటనక్కలు, అక్కడ జింకలు లేవు గుంటనక్కలు ఉన్నాయని స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. ఇంకొక మంత్రి గారు అయితే పేమెంట్ బ్యాచ్ అని చెప్పి విద్యార్థులను చిన్నగా చేసే విధంగా, వాళ్ళని అల్పంగా చూపే విధంగా ఇంకొక మంత్రి గారు నోరు బారేసుకుంటారు. ఉప ముఖ్యమంత్రి గారు అక్కడ జంతువులే లేవు, అదంతా ఏఐ జనరేటెడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జనరేట్ అయిన ఇమేజెస్ అని తన కృత్రిమ మేధస్సును ఆయన బయట పెట్టుకున్నాడు. ఇది పరిస్థితి. వీ హ్యావ్ టేకన్ ఎ డిసిషన్ యాజ్ అ పార్టీ that 400 acres which this government is eyeing like a real estate broker, ఆ 400 ఎకరాలను ఎట్టి పరిస్థితుల్లో, ఇది కేసీఆర్ గారి మాట, మా పార్టీ మాట, మా పార్టీ తరఫున మేము మాటిస్తున్నాం, 3 ఏళ్లలో మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తున్నాం. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ఆ 400 ఎకరాలని మొత్తం హైదరాబాద్లో, మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద ఈకో పార్క్గా ఏర్పాటు చేస్తాము. ఇప్పుడే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈరోజు ఎవరైనా రేవంత్ రెడ్డి విసిరే బిస్కెట్లకు ఆశపడి, రేవంత్ రెడ్డి చెప్పే మాటలకు ఆశపడి ఆ ల్యాండ్ 1 ఇంచ్ ఎవరన్నా కొనుక్కున్నా మళ్ళీ కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నా, మమ్మల్ని తర్వాత అనొద్దు. ఖచ్చితంగా ప్రతి ఇంచు తిరిగి వెనక్కి తీసుకుంటాము. ఒక అద్భుతమైన ఈకో పార్క్, ఎట్లా అయితే ఒక సెంట్రల్ పార్క్ ఉంటుందో మన్హాటన్లో, ఆ స్థాయిలో ఒక అద్భుతమైన ఈకో పార్కును హైదరాబాద్ ప్రజలకి గిఫ్ట్గా అందిస్తాము. ఏమంటా ఉన్నా అంటే రేవంత్ రెడ్డి గారిని, ప్రజాపాలన అంటే విద్యార్థుల జుట్టు లాగడం, ఆడపిల్లల బట్టలు చింపడం, ఒక న్యాయం కోసం వాళ్ళ పాపం వాళ్ళు 1 ఇంచు భూమి వాళ్ళదా, ప్రైవేట్ భూమి ఏమన్నా? ప్రజల కోసం, హైదరాబాద్ భవిష్యత్తు కోసం వాళ్ళు కొట్లాడుతున్నారు. అక్కడ చదువుకునే పిల్లల్లో 70-75% మంది పిల్లలు మన రాష్ట్రం వాళ్ళు కూడా కాదు. వాళ్ళు పాపం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి 2-3 ఏళ్ళు ఇక్కడ చదువుకొని, 4-5 ఏళ్ళు చదువుకొని PhD చేసేటోళ్ళు అయితే వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ వాళ్ళకి హైదరాబాద్లో ఉన్న ప్రేమ మీద నీకు అరపైసా ఉందా, అనుమాత్రం ఉందా? వాళ్ళు హైదరాబాద్ కోసం వాళ్ళు పోరాడుతుంటే, హైదరాబాద్ భవిష్యత్ తరాల కోసం వాళ్ళు కొట్లాడుతుంటే, కనీసం నువ్వు ముఖ్యమంత్రివి, 4 కోట్ల మందికి ప్రతినిధివి అన్న ఇంగితం నీకుందా? సిగ్గనిపిస్తలేదా? కనీసం డబ్బు కోసం ఇంత దిగజారాలా? ఇంత తప్పుడు పనులు చేయాలా?